పూజాఫలము. మనిషికి ఆకలి క్రొత్త కాదు, దాహం తెలియనిది కాదు. మనిషి పుట్టినదెప్పుడో చెప్పొచ్చు, మనిషిలో ఆకలి పుట్టిందెప్పుడో, దాహం కదిలిందెప్పుడో చెప్పలేము. ఆకలి దప్పులు తీరటం, కంటి నిండా నిద్రపోవటం ఇవియే కనుక జీవిత పరమావధి. అయితే అవి తీరిన వారందరూ సుఖంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. అలా ఎప్పుడైతే లేరో వారికి మరేదో తీరని ఆకలి ఉండాలి, ఆరని దాహం ఉండాలి. అది త్రోసేయటానికి వీలు లేని ఆకలి, తీసేయటానికి వీలు పడని దాహం. ఈ పిపాసను తొలగించుకునేందుకు మనిషి పదవుల్ని ప్రేమిస్తాడు, బంధువుల్ని ప్రేమిస్తాడు, ధనాన్ని ప్రేమిస్తాడు, భార్య పుత్రుల్ని ప్రేమిస్తాడు. ఇదంతా అంతం లేని అన్వేషణ, అవధి తెలియని ఆవేదన. ఈ విధమైన ప్రేమలలో ఎక్కడా పూర్ణత్వం సిద్ధించదు, జీవత్వం దూరం కాదు. మనిషి ప్రేమ పిపాసి. ఈ ప్రేమ పిపాస భౌతికం కాదు, మానసికమూ కాదు. ఇది పారమార్థికం, పరమాత్మ అనుగ్రహం తోనే తీరుతుంది, ఆరుతుంది. స్నేహితుణ్ణి కళ్లతో చూస్తాము, చేయిని చాపి కరచాలనం చేస్తాము, కాని మన మనస్సులోని భావాలతో అతని మనస్సును కదిలిస్తాం. మన హృదయంలోని ప్రేమను మాటలలో మూటగట్టి అతని హృదయానికి తగిలేలా విసురుతాము. హృదయంతో చేయవలసిన పనులు చేతులతో చేయలేము. ప్రేమ ఎప్పుడూ అలా లోతుగా చలిస్తూ ఉంటుంది. అది అంతర్వాహిని, అంతర్యామి వైపు. తెలిసో తెలియకో ప్రేమ సదా కదులుతూ ఉంటుంది. తెలిసి నడిస్తే భక్తి, నడిచి కలిస్తే ముక్తి. ఇక్కడే ప్రేమకు పూర్ణత్వం. అప్పుడే ఆంతర్యంలోని ఆకలికి, దాహానికి ఆఖరి క్షణం. గోవులను మేపేందుకు గోపబాలురతో కలిసి గోపాలకృష్ణుడు వనానికి వెళ్ళాడు. ఎందుకనో ఆ రోజు ఎండ తీక్షణంగా ఉంది. అందరూ ఒక వృక్షఛాయలో నిలబడ్డారు. బాలకృష్ణుడు గోపబాలురతో చెబుతాడు, పశ్యతైతాన్ మహాభాగాన్ పరార్థే కాంత జీవితాన్ వాత వర్షాత పాహిమాన్ సహంతో వారేంతి నహ ఏతాన్ పశ్యత. అంటే ఈ వృక్షాలను చూడండి, ఇవి మహాభాగాన్ అంటే మహనీయములై పూజనీయములై కనిపిస్తున్నాయి. పరార్థ ఏకాంత జీవితాన్ అంటే ఇతరుల క్షేమమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తున్నాయి. వాత వర్ష ఆతప హిమాన్ అంటే గాలి, వాన, ఎండ, మంచులను, సహంతః అంటే సహిస్తూ, భరిస్తూ, నహ అంటే మనకు, వారేంతి అంటే ఆ బాధ కలుగకుండా నివారిస్తున్నాయి అని తరువుల బ్రతుకు తెరువును వివరించాడు. చెట్లు పరోపకారమే ప్రధాన లక్ష్యంగా కలిగి ఉంటాయి. దేనిని ఆశించవు, లభించిన దానితో తృప్తి చెందుతాయి. వర్షపు జలాలు సూర్యకిరణాలతో సరిపెట్టు, లభించిన దానితో తృప్తి చెందుతాయి. వర్షపు జలాలు సూర్యకిరణాలతో సరిపెట్టు కుంటాయి, గాలికి ఊగుతాయి, వర్షానికి తడుస్తాయి, ఎండకి ఎండుతాయి, మంచులో మగ్గుతాయి. కాని తమ నీడలో విశ్రమించే వారికి ఈ బాధలేవీ లేకుండా చేస్తాయి. ఈ పరోపకారమంతా ఒంటికాలిపై నిలబడి చేస్తాయి. పూజకు ఫలపుష్పాదుల నందిస్తాయి, ఫలితాన్ని ఆశించకుండా ఇస్తాయి. జాతి, కుల, లింగ భేదాలు లేకుండా ఎవరికైనా ఇస్తాయి. మనుషులకే కాదు, పక్షులకు, జంతువులకు కూడా వసతి భోజనాలను సమకూరుస్తాయి. అతిథి సేవలో తృప్తి చెందుతాయి. పగలు, ద్వేషాలు తరువులకు అర్థం కావు. రాళ్లతో కొట్టిన పండ్లను రాల్చి కొట్టిన వారిని తృప్తిపరుస్తాయి. బ్రతికినంత కాలం పరోపకారంతో జీవించే వృక్షాలు ప్రాణం పోయిన తరువాత కూడా పరోపకారంతోనే కొనసాగుతాయి. ఎండిన కట్టెలు మండుతూ వంట చెరకుగా ఉపయోగపడతాయి. భస్మమైన తరువాత కూడా ఎరువై మొక్కల్ని, పైరును బ్రతికించి పెంచుతాయి. చెట్టులో ఉపయోగపడనిది లేదు, అంతా పరోపకారమే. దీనికి ఆర్భాటము అవసరము లేదు, దేశకాలాదులతో పని లేదు. ఇదంతా యజ్ఞ జీవనం, ఉన్న చోటే తృప్తిగా సాగించే ఉద్యోగం. చెట్లది ఋషి జీవనం, యోగ జీవనం. కనుకనే పూర్వము గురువులందరూ తరువుల క్రిందే వసించేవారు. మూలం తరోహ కేవలం ఆశ్రయంతః. ఆదిగురువైన దక్షిణామూర్తి కూడా వటవృక్ష ఛాయలోనే కూర్చొని బోధించాడు. యజ్ఞభావంతో జీవించటం చేత వృక్షాలు పచ్చగా ఉంటాయి. సమర్పణ భావం లేకుండా కోరికలతో యజ్ఞాలు చేసే కర్మిష్ఠులు సంతృప్తిని పొందలేరు, పరమాత్మ కృపను అందుకోలేరు. కృష్ణ, మాకు ఆకలేస్తోంది, ఇళ్ల నుండి అన్నపు మూటలు ఇంకా రాలేదు అన్నారు గోపబాలురు. ఇది పద్ధతి. ఆకలైనా ఆపదైనా తీర్చేవాడు అచ్యుతుడే కనుక ఆయనకే చెప్పుకోవాలి, పరమాత్మకే నివేదించుకోవాలి. మన అవసరాలు పరమాత్మకు తెలియవని కాదు, అనుగ్రహించే దాత పరమాత్మే అనేది మనకు తెలియాలి. కృష్ణుడు
చెబుతాడు. అదిగో దూరంగా ఆ వనంలో పొగ కనిపిస్తోంది. అది హోమధూమం. అక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు. వారి వద్దకు వెళ్లి నేను పంపించానని చెప్పి అన్నం అడగండి, పెడతారు అన్నాడు బాలకృష్ణుడు. గోపబాలురు వెళ్లారు. అన్నాన్ని అర్థించారు. విప్రులు స్వర్గకాంక్షతో యజ్ఞం చేస్తున్నారు. వారికి కోరికలే కాని సమర్పణలు తెలియవు. పెట్టేందుకు మనస్సు అంగీకరించలేదు. పెట్టలేమని చెప్పాలంటే ధర్మహాని జరుగుతుంది. అందుకని మారు పలకకుండా మౌనం వహించారు. పిల్లలు వేచి చూచి విసుగు చెంది తిరిగి వాసుదేవుణ్ణి సమీపించారు. జరిగింది చెప్పారు. కృష్ణుడంటాడు, మనం ఎవరిని ఏదైనా అడగవచ్చు, కానీ లేదని చెప్పే హక్కు వారికుందని మనం మరచిపోకూడదు. అయినా పాలు ఆవులిస్తాయే గాని ఎద్దులిస్తాయా? అన్నం అమ్మలే పెడతారు. ఈసారి మీరు వెనుక వైపుగా వెళ్లి ఆ బ్రాహ్మణుల భార్యల్ని అడగండి అన్నాడు. పిల్లలు మళ్లీ వెళ్లారు. ఈసారి విప్రసతుల్ని అడిగారు. శ్రీకృష్ణుని పేరు చెప్పగానే ఆ తల్లులు చలించిపోయారు, గగుర్పాటు చెందారు. ఇదంతా తమ పూజాఫలంగా భావించారు. వెంటనే భోజనాలు తీసుకుని కృష్ణుడున్న చోటికి వచ్చారు. పరమాత్మకు నివేదించారు. పరమాత్మ వారిని అనుగ్రహించి ఆశీర్వదించాడు. అందరూ భోంచేశారు. ఇక మీరు వెళ్ళండి అన్నాడు శ్రీకృష్ణుడు. కాని శ్రీకృష్ణుని విడిచి వెళ్లమని విప్రసతులు భీష్మించుకున్నారు. పతి గతి అన్నీ తమకు శ్రీకృష్ణుడే అన్నారు. అయినా పరమాత్మ వారికి నచ్చ చెప్పాడు. భక్తికి దూరభారాలు లేవని చెప్పాడు. శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ మయి భావోను కీర్తనాత్ న తథా సన్నికరేణ ప్రతియాత తతో గృహాన్. నా వద్ద మీరుండటం కన్నా నన్ను మీ వద్ద ఉంచుకుని జీవించండి. నా తథ్యమును వింటూ నన్నే దర్శిస్తూ ధ్యానిస్తూ కీర్తిస్తూ జీవించండి. మీ భర్తల వద్దకు తిరిగి వెళ్ళండి అని చెప్పగానే బరువైన అడుగులు వేసుకుంటూ విప్రసతులు దిరిగారు. వారు వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. ఎవరిని? వెళ్తున్న వారిని కాదు, తన వద్దకు రాలేక విలపిస్తున్న ఒక విప్రుని భార్యను. విప్రసతులు శ్రీకృష్ణునికి భోజనాలు తీసుకుని బయలుదేరే సమయంలో ఒక బ్రాహ్మణుడు భార్యను నిరోధిస్తాడు. కృష్ణుని వద్దకు వెళ్లేందుకు అంగీకరించడు. కాని భక్తురాలైన విప్రసతి తీవ్రంగా దుఃఖిస్తుంది. ఇంతకాలం ఎవరి దర్శనానికి తన హృదయం పరితపిస్తూ ఉండిందో ఆ శుభ సమయం సమీపించింది. కర్మబంధాలు విడిపోయే పుణ్యకాలం వచ్చింది. ఈ మహదవకాశాన్ని దూరం చేసుకోవటం తనకు సాధ్యం కావటం లేదు. ఎలాగైనా వెళ్లవలసిందే నని పట్టుపట్టింది. కాని భర్త తన మంకుపట్టును వీడలేదు. ఆమెను ఇంట్లో బంధించాడు. తలుపు వేసి తాళం పెట్టాడు. అంతే. మహాసాధ్వి లోపల విలపిస్తూ ఉంది. ఆమె లోపల వాసుదేవుడు విహరిస్తున్నాడు. విహరించే వాసుదేవునికి ఆ తల్లి మనోవేదనను వినిపిస్తోంది. ఇది వేదన కాదు, నివేదన. భగవాన్, నీ పవిత్ర చరణాల వద్ద పడియున్న కుసుమాన్ని నేను ఆడినా వాడినా అక్కడే. నా పూజలో ఆశలు లేవు. నా పూజ నీ కొరకే. నా పూజా ఫలము నీవే. నా మనసే నారికేళం. అది నీ చరణాల చెంత పగిలిపోని, మాయలన్నీ జలాలై కారిపోని. నా కళ్లలో నీళ్లే మిగిలున్నాయి. అవన్నీ నీ కొరకే నిలిచి ఉన్నాయి. రా, నా నేత్రాల్లో నిలిచి పో. నా కన్నీటితో నిన్ను అభిషేకించని, ఆ తరువాత నిన్ను నాలో దాచుకోని, మళ్ళీ నీవు నాకు దూరం కాకుండా నా రెప్పలు మూతపడని. పూజా ఫలము నీదే, పూజే నాది. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. సలిలము నిండిన నానయనాలలో కదలక నీరూపు నిలిచిపోని. సలిలము నిండిన నానయనాలలో కదలక నీరూపు నిలిచిపోని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. అంది అందని
అందము నీవు. అందుకోలేని ఆశను నేను రెప్పలు కదలక చూచే కనులలో నిండి పొరలే కన్నీటిని నేను రెప్పలు కదలక చూచే కనులలో నిండి పొరలే కన్నీటిని నేను పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని నీ అడుగుల కడ పువ్వును నేను నీ కృపతో విరిసే నవ్వును నేను నీ అడుగుల కడ పువ్వును నేను నీ కృపతో విరిసే నవ్వును నేను ఎవరిని కోరని ఎదను నేను ఎవరిని కోరని ఎదను నేను నీకు దూరమై బ్రతకలేను ఎవరిని కోరని ఎదను నేను నీకు దూరమై బ్రతకలేను పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని కలతల గుండెను కుదిపిన మాయలు కలతల గుండెను కుదిపిన మాయలు నిధి ధారలై కారిపోని కలతల గుండెను కుదిపిన మాయలు నిధి ధారలై కారిపోని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని ఏ తరువులకు పూచిన ప్రేమలో నీ చరణముల ఒదిగిన పూలు ఏ తరువులకు పూచిన ప్రేమలో నీ చరణముల ఒదిగిన పూలు నాలో విరిసిన ప్రేమ సుమాలు నాలో విరిసిన ప్రేమ సుమాలు నీ పదముల కడ చేరిపోని నాలో విరిసిన ప్రేమ సుమాలు నీ పదముల కడ చేరిపోని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని సలిలము నిండిన నానయనాలలో కదలక నీ రూపు నిలిచిపోని సలిలము నిండిన నానయనాలలో కదలక నీ రూపు నిలిచిపోని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని పూజా ఫలము నీకే ఉండని. ఆమె అలా చూస్తూనే ఉంది. చూపు నిలబడిపోయింది. దేహంలో అలికిడి ఆగింది. విప్రులతో కలిసొచ్చి భర్త తలుపు తీశాడు. తన భార్య దేహం పడి ఉంది. ఆమె ప్రాణం లేచిపోయింది. ప్రాణనాథుడైన పరమాత్మలో విలీనమైపోయింది. విప్రులందరూ విస్మయంతో నిశ్చేష్టులయ్యారు.
భక్తి వైశిష్ట్యాన్ని గుర్తించారు. ఆహా, ఈ స్త్రీకి ఉపనయనం లేదు, గురుసేవ లేదు, తపస్సు లేదు, ఆత్మ విచారము లేదు. ఏదీ లేకపోయినా శ్రీకృష్ణుని యందు దృఢమైన భక్తి ఈ స్త్రీకి కలిగినది. ఉపనయన సంధ్యావందనాది సంస్కారములు ఉన్నా మనకు ఆ భక్తి కలగలేదు కదా అని ద్విజులందరూ దిగులు చెందుతూ పశ్చాత్తాపం చెందారట. సంస్కారాలన్నీ పుణ్యప్రదములే. సద్భక్తి కొరవడితే సంస్కారాలు సత్ఫలితాలనివ్వవు. పరమాత్మ మన చేతన్ని చూచేవాడు కాడు, చిత్తాన్ని చూసేవాడు కాడు, భావాలు గ్రహించేవాడు. భావగ్రాహి జనార్దన విప్రసతులు వెళ్తూ ఉంటే కృష్ణుడు చూస్తూ ఉండిపోయాడు. నిరోధింపబడి ప్రాణాలను పరమాత్మకు సమర్పించిన పుణ్యశీల ఆ విప్రసతిని చూస్తూ ఉన్నాడు, కృప చూస్తూ ఉన్నాడు. ఇదే పూజాఫలము.